మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కోటి సెంటర్లో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్, అన్నం అశోక్, రేణుక రాణి, వేముల శ్రీష, ఎస్ఎన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛ సేవ నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందజేశారు. గాంధీ విగ్రహానికి మా మచిలీపట్నం వాసవి క్లబ్ 3 క్లబ్లు కూడా మచిలీపట్నం వాసవి క్లబ్, కపుల్స్ క్లబ్ వాసవి క్లబ్ మచిలీపట్నం, వనితా క్లబ్ మచిలీపట్నం 3 క్లబ్లు ఆధ్వర్యంలో ఈ రోజున మా రీజన్ చైర్పర్సన్ రేణుకా రాణి గారి ఆధ్వర్యంలో ఈ రోజున గాంధీ మహాత్ముడికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ రోజున చాలా బాధాకరమైన రోజు. మహాత్మా గాంధీ ఏ రోజున కూడా స్వాతంత్రం సాధిస్తానికి కత్తులతోనూ తుపాకులతోనూ చేయలేదు. శాంతి అహింసా మార్గాలతోనే మనకి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి ఆ రోజున పోరాటం చేసి ఆర్ రవిచంద్రన్ గారు, అలాగే మరియు మా గవర్నర్ గారు కొత్త గణేష్ బాబు గారి ఆదేశానుసారం ఇక్కడ మచిలీపట్నంలో ఉన్న 3 క్లబ్లు కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాయండి. ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ముందు అన్ని ప్రోగ్రాంలు ఏదైనా సరే, ఏ ప్రోగ్రాం అయినా సరే మా 3 క్లబ్లు వాసవి క్లబ్, వనితా క్లబ్, కపుల్స్ క్లబ్ ఈ 3 క్లబ్లు అన్ని ప్రోగ్రాంలు ఒక తాటి మీద వెళ్తున్నాయండి. అలాగే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. దీనికి సహకరించిన జోన్ చైర్పర్సన్ దివ్యశ్రీ గారికి, అలాగే ఇంకో చైర్పర్సన్ అన్నం అశోక్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ 3 క్లబ్లు కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. కోటి సెంటర్లో గాంధీ వర్ధంతి మరియు స్వచ్ఛ భారత్, పేదలకు అల్పాహారము ఇచ్చుతున్నాము. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా పాల్గొనుతున్నాము. గాంధీ వర్ధంతి నాడు ఈరోజు పూలమాలలు వేస్తున్నాము. ఆగస్టు 15 రోజున పూలమాలలు వేస్తున్నాం. కానీ ప్రతి సెంటర్లో కూడా గాంధీ విగ్రహాలు ఎన్నో దీనస్థితిలో ఉన్నాయి. అవి చాలామంది మా వాసవి క్లబ్కి వచ్చి ఎప్పుడు ఒకే చోట వేస్తున్నారు, మిగతా చోట్ల గాంధీ విగ్రహాలు ఏ రకంగా ఏ స్టేజ్లో ఉన్నాయి అవి కాస్త పట్టించుకోరా అంటున్నారు. ప్రతి ఆర్యవయసులోని వాసవి క్లబ్లో చేరితే మేమే అవన్నీ గాంధీ విగ్రహాలు ఏ దీనస్థితిలో ఉన్నా సరే బాగు చేస్తాము అని చెప్పేసి అన్నాము. ఆర్యవయసులు అందరూ వాసవి క్లబ్లో చేరండి, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జాతిపిత చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వింత సంజీవరావు, మదీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆకాంక్షించారు. సంవత్సరాల స్వాతంత్రం తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం నడపబడి ఎన్నో వేల మంది పశువులు బాసి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నటువంటి అంతమంది త్యాగఫలంతో మనకు సంక్రమించినటువంటి స్వాతంత్ర్యం ఈ రోజున దొంగల పాలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అరాచక శక్తులు, అక్రమార్కులు, అన్యాయాలు చేసేవాళ్ళు, అరాచక శక్తులు ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ ప్రజల దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ మతతత్వంతో నడుస్తున్న బీజేపీ పార్టీని, ఇక్కడ అరాచకంగా నడుపుతున్నటువంటి ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తీస్తే తప్ప ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉంది. రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజ్యాంగానికి కానీ, స్వాతంత్రానికి కానీ, దేశానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ ఈ రోజున రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా జాతిపిత గాంధీ మహాత్ముని వర్ధంతి రోజున ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే, పరిస్థితులన్నీ గమనించి ఖచ్చితంగా ఈ అరాచక ప్రభుత్వాలకి శరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మరలా మహాత్మా గాంధీ పుట్టవలసినటువంటి పరిస్థితి. మహాత్మా, మీరు మళ్ళీ పుట్టండి ఈ అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడటానికి. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్, సయ్యద్ బాజీ, సోహెల్ హుస్సేన్, మారుతీరావు, షారుఖ్, అమన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారము. మహనీయ స్మరామి. ప్రతి ఒక్కరూ భారతమాత రుణం తీర్చుకోవాలి. అఖండ భారతమాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నేడు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన మన విధి. ప్రపంచ శాంతికి, మానవ మనుగడ ఆయన ఆశయాలు శరణ్యం. జాతి కుల మత భేదం లేకుండా సమాజ స్థాపన కోసము ప్రాణత్యాగం చేసిన త్యాగమూర్తికి మా శ్రద్ధాంజలి. వేల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ గాంధీకి ముందు సత్యాగ్రహం అనే ఆయుధంతో యుద్ధం చేయలేదు. అది ఆయనకే చెల్లి. ఒక మహిళ తన పనులను ముగించుకొని అర్ధరాత్రి ధైర్యంగా ఇంటికి చేరిన నాడే నిజమైన స్వాతంత్ర్యమని గాంధీజీ ఉద్బోధించారు. ఆయనకు ప్రీతికరమైన కీర్తన రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరో నాం సబ్కో సమ్మతి దే భగవాన్ కీర్తన అందరూ ఆలపించాలి. 30 జనవరి 1948న బిర్లా మందిరంలోని ప్రార్థనా మందిరానికి సమీపిస్తుండగా నాథూరాం గాడ్సే ఆయన్ని తుపాకీతో కాల్చి చంపారు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. ఆయనకు మా శ్రద్ధాంజలి. జాతిపితగా, మహాత్మునిగా ప్రజల హృదయాలలో పంచభూతాలు ఉన్నంత కాలము తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత చిత్రపటానికి మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలు అనుసరణీయమని ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, పి కాంతారావు, పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆ మహనీయుడి యొక్క మరి విశిష్టత, గొప్పతనం భారతీయులకే కాదు ప్రపంచం అందరికీ కూడా తెలుసు. ఆ రోజున ఆయన ఏదైతే నాన్ వైలెన్స్ కింద ఎక్కడా కూడా మరి ఎటువంటి యుద్ధాలు, పోరాటాలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, ఆ రోజున భారతీయులకు స్వతంత్రం తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి పోరాటం అహింసా మార్గం ద్వారా సాధించడం అనేది ఒక చరిత్రలో ఎప్పటికీ కూడా నిలబడేటటువంటి కార్యక్రమం. ఈరోజు ఆ మహనీయుడు గ్రామ స్వరాజ్యం రావాలా, మహిళలు కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రులు తిరిగే పరిస్థితి రావాలని చెప్పి కోరుకున్న పరిస్థితుల నుంచి వాళ్ళ పూర్తిగా రాష్ట్రం అదుపు తప్పిపోతూ ఉంది. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఎక్కడ చూసినా కూడా నిరంతరం దాడులు, హత్యలు. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతినబూని మహాత్మా గాంధీ గారికి మరి నిజమైన నివాళులు అర్పించాలంటే తిరిగి మళ్ళీ ఇక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మరొకసారి అందరికి కూడా తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన త్యాగాలన్నీ కూడా కొనియాడటం జరిగింది. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి మరి వారి ప్రాణ త్యాగం కూడా జరిగింది. మరి ఎంతోమంది మరి త్యాగాల ఫలితం మనకి స్వతంత్రం కూడా వచ్చింది. ఆయన యొక్క సూక్తులు మనం చెడు వినబాకు, చెడు కనబాకు, చెడు మాట్లాడబాకు అని చెప్పి అనేక సూక్తులు చెప్పాడు ఆయన. ఉప్పు సత్యాగ్రహం కూడా చేసి మన ప్రపంచానికి, దేశానికి కూడా స్వతంత్రం అంటే ఎలా ఉండాలనేది కూడా నేర్పిన వ్యక్తి గాంధీ గారు. ఆయన పోయి ఇన్నేళ్ళైనా కూడా ఆయన స్మరిస్తున్నాం అంటే ఆయన యొక్క సూక్తులు కానీ ఆయన యొక్క ఆదర్శాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని ప్రజలందరికీ కూడా, ప్రతి పేదవాడికి కూడా మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇవ్వాలని ఈ సంకల్పాన్ని మనం అందరం కూడా అందరికీ అందజేయాలని చెప్పి కోరుకుంటూ తనపై బురద జల్లి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పబ్బం గడుపుకుంటున్నారని, ఇటువంటి నీతిమాలిన రాజకీయాలు ఎన్నడూ చూడలేదని మాజీ మంత్రి, శాసనసభ్యుడు పేర్ని నాని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో తప్పు చేయడం కానీ, దోపిడీకి పాల్పడడం కానీ జరగలేదు, ఇకపై జరగదని మాజీ మంత్రి, శాసనసభ్యుడు పేర్ని నాని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దోపిడీపై విచారించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడాన్ని పేర్ని నాని ఖండించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం ఎన్నడూ చూడలేదన్నారు. కొల్లు రవీంద్ర అసత్యాలు, అబద్దాలు, తప్పుడు ఆరోపణలకు పాల్పడడం దారుణమన్నారు. పోర్టులో డ్రెడ్జింగ్ కు చేసిన మట్టితో జగనన్న కాలనీలో మెరక వేయించడం జరిగిందని కలెక్టర్ కార్యాలయం
కలెక్టర్ బంగ్లాలో కూడా డ్రెడ్జింగ్ చేసిన మట్టితో మెరక చేసినట్లు పేర్ని నాని తెలిపారు. గుమ్మటాల చెరువులో ఇళ్లు నిర్మించింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కుమారిగూడెంలో కొల్లు రవీంద్ర ఆగడాలపై పోరాడే కుమ్మరులకు అండగా ఉంటామని పేర్ని నాని స్పష్టం చేశారు. నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ సెల్కి బందరు మాజీ ఎమ్మెల్యే అతను వెళ్ళి ఆయన కలెక్టర్ గారికి ఇక్కడ ఏదో దొంగతనాలు జరిగిపోతున్నాయని, తప్పులు జరుగుతున్నాయని చెప్పని అర్జీలు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారి ఆఫీస్ బయటకు వచ్చి కేవలం దిగజారి నీచంగా ఏదో రకంగా పేర్ని నాని మీద బురదేసి తద్వారా ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనేటువంటి చేతగానితనంతో ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయటం, చంద్రబాబుతో అసత్యాలు మాట్లాడించడం, తప్పుడు మాటలు మాట్లాడించడం, చంద్రబాబు చేతికి చీటీ రాసి ఇవ్వటం. అంటే ఇక రాజకీయాల్లో కొల్లు రవీంద్ర కన్నా వాళ్ళ మాంగారితో కూడా వ్యతిరేకంగా రాజకీయాలు చేశాం, కానీ ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తిని రాజకీయాలు ఎవరిని చూడలేం. చాలామంది తెలుగుదేశం నాయకులతో ప్రత్యర్థులుగా రాజకీయాలు నడిపాం, కానీ ఇంత నీచంగా ప్రవర్తించేవాడితో, ఇంత అసహ్యంగా దిగజారి ప్రవర్తించేవాడితో ఇంతవరకు మేము రాజకీయాలు నడపల. అసత్యాలు, అబద్ధాలు. గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించింది ఎవడు? గుమ్మటాల చెరువు మొత్తం చెరువుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని డబ్బులు తీసుకుని ఇళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరు? 10,000 రూపాయల దగ్గర నుంచి 30,000-40,000 రూపాయల వరకు అమాయకులైనటువంటి పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళు వేయించడమే కాకుండా సంపత్ అనే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి పడైటాకి వెళ్తే మంత్రి హోదాలో గుమ్మటాల చెరువులోకి వెళ్ళి ఆ కమిషనర్ని అసభ్య పదజాలం, బూతులు బెదిరించి ఆ కమిషనర్ని అక్కడి నుంచి అవమానపరిచి పంపించింది మంత్రిగా ఉన్నటువంటి ఈ కొల్లు రవీంద్ర. అంటే నా కొడుకుని గెలిపించడం కోసం ఏదో చేస్తున్నాయంట. అసలు కుమ్మరిగూడెం ఖాళీ చేయించమని, కుమ్మరిగూడెంలో ఉన్నటువంటి కుమ్మరులందరినీ ఇటుక బట్టలు తీసేయమని, కుమ్మరిగూడెన్ని ఖాళీ చేయమని నువ్వు కాదా ప్రయత్నం చేసింది? ఎస్, ఆ కుమ్మరిగూడెం వాళ్ళకి అండగానే ఉన్నాం. ఆ మట్టి పోర్టు దగ్గర డ్రెడ్జింగ్లో వచ్చేటువంటి మట్టిని, అంటే పై మట్టిని తీసుకొచ్చి కాదా ఇక్కడ తోలేదు? కలెక్టర్ ఆఫీస్లో తోలిన మట్టి ఎక్కడిది? కలెక్టర్ బంగ్లాలో తోలిన మట్టి ఎక్కడిది? మెడికల్ కాలేజ్ తోలిన మట్టి ఎక్కడిది? ఇవన్నీ పాపమ్మ మాటలు. ఎవరికి తెలియదు? జిల్లా కలెక్టర్ గారికి అందరికీ తెలుసు, ఆర్డీఓ గారికి అందరికీ తెలుసు ఆ మట్టి ఎక్కడదో. మట్టికి బిల్లు ఇవ్వట్లేదని చెప్పని మట్టి కొనుగోలుకి కాకుండా కేవలం ట్రాన్స్పోర్ట్కి మాత్రమే డబ్బులు ఇచ్చేది నీకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, జిల్లా కలెక్టర్ గారికి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, అందరికీ తెలుసు. తెలవని వాళ్ళు ఎవరు? నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామంలో వివాహిత మృతదేహం కలకలం రేపింది. నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మీకుమారి అనుమానాస్పద స్థితిలో వంట ఇంట్లో ఉరివేసుకుని ఉండడం కలకలం రేపింది. మృతదేహం నుంచి వాసన వస్తూ ఉండడంతో చనిపోయి 3-4 రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఏటిమోగ గ్రామంలో ఇంటిలోకి అద్దెకొచ్చారని, ఆమె భర్త ఇద్దరూ ఒకరోజు ఆ ఇంట్లో నివసించారని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కూడా చుట్టుపక్కల వారు లక్ష్మీ కుమారిని ఆమె ఇంటి దగ్గర చూసినట్లు చెప్తున్నారు. లక్ష్మీ కుమారికి 2 కుమారులు. సాంబశివరావు 10వ తరగతి చదువుతుండగా చైతన్య 7వ తరగతి చదువుతున్నారు. 2 పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. లక్ష్మీ కుమారి ఆమె భర్త వెంకటేశ్వరరావు కూలి పనుల కోసం వేరొక ప్రాంతాలకు వెళుతుంటారని స్థానికులు చెప్తున్నారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకట త్రినాథ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చామని, బంధువుల సమక్షంలో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలి తోబుట్టువు సంఘటనా స్థలానికి చేరుకుని తన చెల్లి మరణానికి ఆమె భర్త కారణమని, గతంలో ప్రేమ వివాహం మేమే దగ్గరుండి జరిపామని, పెళ్లి సమయంలో 20,000 రూపాయలు కట్నంగా సమర్పించారు. పెళ్లి జరిగిన కొద్ది కాలం నుంచి ఆమె చెల్లిని కర్రలతో, కత్తులతో అనునిత్యం వేధించడంతో విసుగు చెంది పోలీస్ స్టేషన్, గ్రామ పెద్దలను ఆశ్రయించినప్పటికీ వారిరువురు మృతురాలి భర్తకే మద్దతు ఇచ్చారని ఆరోపించారు. బొడ్డు వెంకటేశ్వరరావు మాకు తల్లిదండ్రులు లేడు. తల్లి లేకపోవడం వల్ల మా చెల్లి ఇక్కడ ఉంటే ఆ చెల్లెల దగ్గర పంపించాము. ఆడ తీసుకెళ్ళి ట్రాప్ చేసి మా చెల్లెల్ని పాడు చేసి వదిలిపెట్టేస్తే మేము 4 నెలలు 5 నెలలు ఇక్కడ నాగాలంకలో కేసు పెట్టి మేము తిరిగి పెళ్లి చేసాము. 20,000 కట్నం ఇచ్చి
4 నెలల మనిషిని కనపడలేదని ఊళ్ళో పెద్ద మనుషులు పోలీసులు చెప్పారు మాకు. ఆ రోజున పోలీసు వాళ్ళు కూడా అన్నారు, మీకు పెళ్లి ఎందుకు, పెళ్లి వద్దులే అన్నారు. మాకు పెళ్లి కావాలని అన్నాం. మేము 20,000 కట్నం కూడా ఇచ్చాం. 20,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొట్టడమే. ఎంతసేపు ₹1,00,000 ఇప్పిస్తాము, మీ పెళ్లి మానేసుకోమన్నారు మమ్మల్ని. మేము వదులుకోవాలి, మాకు పిల్ల జీవితం కావాలి, మాకు డబ్బులు అవసరం లేదని మేము చెప్పాము ఆ రోజున. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొడతామే. అత్త అంటది, దాన్ని చంపేసి నువ్వు జైలన్నా చేయరా, జైలన్నా చేస్తే మాకు నదన్న తప్పుద్ది. పద్దాక లంచి కేసులు ఎడుతుంది. లంచి మొగుళ్ళతో రావటమే, పోలీసు మొగుళ్ళతో రావటమే ఇక్కడికి అని అంటాము. ఈడి చేస్తాం ఇంట్లోంచి, ముళ్ళల్లో పడేసి తొక్కుతూ రోడ్డు మీద ఏడవటం. ఊళ్ళో వాళ్ళు కూడా అదే మాట అని వాళ్ళు లేరు, మాకు దిక్కులేదని. అట్టా చేశారు. అట్టా చేసిన మొన్న పిల్ల ఎరక్తి వచ్చేసి, నాకు వద్దక్క విడాకులు తీసేసుకుంటాను నేను అని చెప్పింది. విడాకులు తీసేసుకుంటానంటే చెవులు నిండా ఈ ఒళ్ళంతా రక్తం కారుకుంటా. బందరొస్తే మేము తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి చూపించుకుని తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టిన తర్వాత 4 నెలలు నా దగ్గరే ఉంది. 4 నెలలు నా దగ్గర ఉన్న తర్వాత పిల్లని చూసి వస్తానని మోపిద వచ్చింది. వచ్చిన పిల్లని తీసుకెళ్ళిపోయి ఇట్లా చేసేసారు. ఇట్లా చేసి చంపేసి మాకు శవాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు లేదనే మమ్మల్ని ఇట్లా చేసేది. ఈ పిల్ల ఇక్కడికి వచ్చిందండి. వస్తే బయటికి ఆ ఇంటికి వెళ్ళి, మా మరదలు ఉంటే ఆ ఇంటికి ఉంటే ఆ ఇంటికి వెళ్ళి కత్తించుకుని ఎంపడపడ్డాడంటండి. ఎంపడపడితే ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నాగలంకి వెళ్ళి కేసు పెడతాకెళ్తే ఉండగా మా కేసు ఇంకేం పెడతారని పంపించేస్తే ఇక్కడ మా సచివాలయంలో కానిస్టేబుల్ పిలిచి ఆయన అడిగి ఇక రాడలేమ్మా, నీ జోలికి రానన్నాడులే, చెప్పాంలే మేము అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఇదండి జరిగింది. చంపేసి ఇప్పుడు ఊరేసేసారండి. మీరేమవుతారా? బావగారినండి, అక్కండి. పిల్లకి పెళ్లి మేమే చేసామండి. మా అత్తగారు మా మామగారు లేరు. 20,000 కట్నం ఇచ్చి మేమే చేసాం పెళ్లి. పేరు ఎవరిది? అమ్మాయిది బొడ్డు లక్ష్మీ కుమారి. అన్నీ వండి, నోట్లు గీట్లు అన్నీ వండి. పెళ్లి చేసినప్పుడు డబ్బులు, కట్నం ఇచ్చినవి డబ్బులు అన్నీ వండి. వీళ్ళు చెప్పిన మాట ఏంటలేదని వీళ్ళు చెప్పిన మాట ఏంటలేదని ఎస్ఐ గారు ద్వారాగానే పెళ్లి చేశారండి. ఎస్ఐ గారు అలవాటు పడింది నా చెల్లెలు. ఎన్ని తుప్పులు పట్టినా తింటాకి తెచ్చి ఓపోయినా మా చెల్లెలు కాపురం చేసింది. ఈ రోజున శవాన్ని చేసి చూపించారు మాకు. మండలం ఏటిమొగ విలేజ్లో బొద్దు లక్ష్మీ కుమార్ అనే ఆవిడ వేసుకుని చనిపోవడం జరిగింది. దాని మీద విఆర్ఓ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ విఆర్ఓ రిపోర్ట్ మీద కేసు కట్టి ఫర్దర్గా వాళ్ళ బంధువులు ఇచ్చిన దాని మీద స్టేట్మెంట్ మీద పైకి వచ్చిన మా పిఎం రిపోర్ట్ మీద దాని మీద ఆ కేసుని దర్యాప్తు చేసి ఫైనల్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ గారు ఇచ్చిన పిఎం రిపోర్ట్ని బట్టి కూడా కేసుని దర్యాప్తు చేసి దాన్ని ఎలా ఉందో చట్టపరంగా అలా చేయడం జరుగుతుంది. భర్త వచ్చి వీళ్ళిద్దరూ గతంలో కూడా కొంతవరకు గొడవ పడటం జరిగేది. గత 3 రోజుల క్రితం ఏదో గొడవ పడ్డారు ఇద్దరు అని. భర్త ఏదో పనికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు గ్రామస్తులు. భర్త ప్రస్తుతం ఇక్కడ లేడు, పనికి వెళ్ళి గుంటూరు సైడ్ పనికి వెళ్ళాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. 4వ విడత ఆసరా పథకం సంబరాల కార్యక్రమాన్ని ఘంటసాలలో వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన అనంతరం మహిళలతో కలిసి రమేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్న సింహాద్రి రమేష్ బాబును, అలాగే సంక్షేమ పథకాలతో పేదల పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్లను మరోమారు అక్కా చెల్లెమ్మలు ఆశీర్వదించాలని వైసీపీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొలు నరసింహారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసరా పథకం ద్వారా పొందిన లబ్ధి చెక్కును ఎమ్మెల్యే రమేష్ బాబు మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి వికాస్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మాడెం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని అడగటం కోసం, చెప్పడం కోసం వచ్చాం. 27 కోట్ల రూపాయలు మీ ఒక్క మండలానికి 27 కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం నియోజకవర్గానికి అయితే 240 కోట్ల రూపాయలు, సుమారు 250 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మరి నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడన్నా మీ ఇంటి మీద ఏ జెండా ఉందో చూసాడా? ఎవరింటి మీద ఉన్నా తెలుగుదేశం జెండా ఉందా, కాంగ్రెస్ జెండా ఉందా, మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా అనేది ఏ రోజున్నా పట్టించుకున్నాడా? వాళ్ళు మన గురించి తిడుతున్నారా లేదా అని పట్టించుకున్నాడా? ఈ ఏమీ పట్టించుకోకుండా ఒకే ఒక్కటి ఏంటంటే, వాళ్ళు పేదవాళ్ళు అయితే ఏ పార్టీలో ఉండా, ఏ కులం ఉండా, వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి
అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవాటి వరకు అదే విధంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి జెండా అంటగట్టి ఒక పార్టీ అంటగట్టి ఉంది, పార్టీ ఉంది, ఉండాలా అంటగట్టి మనం తెలుగుదేశం, లేకపోతే మేము కమ్యూనిస్ట్ పార్టీ, లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ 4 విడతలుగా చేస్తారని హామీ ఇచ్చిన జగనన్న ఈరోజు 4వ విడత కూడా పూర్తి చేసే సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి అందరికీ ఒకసారి మన ఆశీస్సులు, జగనన్న మీ ఆశీస్సులు కావాలని చెప్పమని, మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, మీ ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి జగనన్నకి మీ ఆశీస్సులు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవడం కోసం ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీ ఇళ్లలో గతంలో ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్ పిల్లలను పంపించాలంటే ఎంత కట్టేవాళ్ళో ఫీజులు మీకు తెలుసు, వాళ్ళ డ్రెస్ కొనాలంటే ఎంత కట్టేవాళ్ళో తెలుసు, వాళ్ళ షూ కొనాలంటే ఎంత కట్టేవాళ్ళో తెలుసు, స్కూల్ ఫీజులకి సరే ఆ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేశారా లేదా? మన గవర్నమెంట్ స్కూళ్ళని నాడు నేడు పేరుతో 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ళ కంటే, ప్రైవేట్ కాన్వెంట్ల కంటే తీర్చిదిద్దిన ఘనత మన జగన్ అన్నది. ఇవాళ స్కూల్లో బెంచీలు చూస్తూ ఉంటే మన పిల్లలు షూ కట్టుకుని, టై వేసుకుని, బ్యాగ్ తగిలించుకుని ఆ స్కూల్కి వెళ్తుంటే, జనం కోసం కాక ధనం కోసం మాత్రమే రాజకీయ పక్షాలు ఆలోచించడం సరికాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నీతి నియమాలు లేని రాజకీయాలు మహాపాపమని మహాత్మా గాంధీ చెప్పిన మాటని పెడచెవిన పెట్టడం వల్ల దేశ రాజకీయాలకు అరిష్టం చుట్టుకుంటుందని మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన గాంధీ వర్ధంతి సభలో అన్నారు. సామాన్యుడు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు అని, అక్రమార్జనలు చేసిన వారికి అడ్డాగా రాజకీయాలు మారాయని డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కూడా తమ జీవితాల గురించి, తమ భవిష్యత్తు గురించి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవడం, తమలో ఉన్న బలహీనతను వాడుకొని పబ్బం గడుపుకొని ఎన్నికల రాజకీయాలకు ధీమా వ్యక్తం చేశారు. ఈ విధమైన దేశాన్ని గాంధీజీ ఆదేశించలేదని, గాడ్సే మహాత్ముని భౌతికంగా హతమారిస్తే గాంధీ సిద్ధాంతాలను మనం రోజు చంపుతున్నామని, అహింసా స్థానంలో హింస, సత్యం స్థానంలో అసత్యం పెచ్చు పెరిగిపోయాయని అన్నారు. మాట్లాడటానికి కూడా చాలా ధైర్యం రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం ఎవరం కూడా గాంధీ గారి సిద్ధాంతం రాజకీయాల్లో సంపూర్ణంగా అమలు చేయట్లేదని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే గాంధీ గారు ఆయన ఏది చెప్పాడో అది ఆచరించి చూపాడు. కానీ మనం అలా సిద్ధాంతాలు చెబుతున్నాం కానీ మనం ఆచరించి చూడని పరిస్థితి వచ్చింది. మరి మన రాజకీయ పక్షాలు చూడండి, ఎంత డబ్బు ఇస్తారు, ఎంత డబ్బు పెట్టుకుంటారు ఎన్నికల్లో అనే ఆలోచన తప్ప ఒక సామాన్యుడిని మనం అయినా నిలబెట్టి వాళ్ళని గెలిపించి పంపించాలని చెప్పి ఆలోచన ఏ రాజకీయ పక్షం బట్టి చేస్తున్న పరిస్థితి లేని స్థితి ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఏమైందంటే వాళ్ళ చట్టసభల్లో ప్రజా సమస్యలు ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఉదాహరణ పార్లమెంట్లో ఎప్పుడైనా మన సమస్యల మీద ఎక్కడైనా చర్చ జరిగిందా, పోరాటం జరిగిందా, ఏమైనా సాధించిందా వల్ల ఏమి లేదు. 5 సంవత్సరాలుగా మనం చూస్తాం వస్తాం కాలం అయిపోయింది, కానీ ప్రయోజనం లేదు. అలా ఎక్కడ చూసుకున్నా కూడా ఇవాళ చట్టసభలు ఎందుకు అట్ట తయారయ్యాయి అంటే స్వార్థపరులకి మనం అవకాశం ఇచ్చాం తప్ప నిస్వార్థంగా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకి ఇవాళ రాజకీయాల్లో స్థానం లేని పరిస్థితి తీసుకొచ్చాము. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది అందుకే గాంధీ గారు ఒక మొక్కలు చెప్పారు, నీతి నియమాలు లేని రాజకీయాలు వ్యర్థం, అరిష్టం దేశానికి అని చెప్పి. ఆ అరిష్టాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఏదైనా మన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పెంచినప్పుడే గాంధీ గారి గురించి మనం మాట్లాడే శక్తి మనకు లభిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ వాళ్ళ సమాజంలో ఉన్న అనేక పరిణామాలను మనం గమనిస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తాం. ఉషా అనే ఒక మ్యాగజైన్ ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తున్నాం. అంటే దీనికి కారణం ఏంటంటే భాష బతకాలి. ఇక్కడి నుంచి అమెరికా పోయిన తర్వాత ఆటాను తానాను చెప్పిన తర్వాత మీరు ఎవరంటే చెప్పడానికి అడ్రస్ ఏముంది? భాషే కదా. కాబట్టి మనం తెలుగు వాళ్ళమై తెలుగు భాషను మర్చిపోతే జీవితం అర్ధరహితం. మనకు అస్తిత్వం పోద్ది, మన సంస్కృతి పోద్ది, మన వారసత్వం పోద్ది. కాబట్టి ఆ భాషను బతికించుకోవాలి అనే తపన ఎక్కడి నుంచి వచ్చిందంటే మాతృభాషలో విద్యా బోధన జరగాలనేది మనకి మహాత్మా గాంధీ ఇచ్చిపోయిన ఒక ఆదర్శవంతమైన సూక్తి. ఎందుకంటే తల్లి భాషలోనే అర్థం చేసుకోగలం, తల్లి భాషలోనే చక్కగా మాట్లాడగలం, తల్లి భాషలోనే మనం అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించగలం. ఈరోజు శ్రీశ్రీ కావచ్చు,
తిలక్ కావచ్చు, వీళ్ళందరూ అద్భుతమైన ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కాదు, కానీ తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు. యముని మహేషపు లోహ గంటలు మప్పు చాటున కణేలమన్నాయి, నరక లోకపు జాగలములు గొలుసు తెచ్చి మురికిపడ్డాయని శ్రీశ్రీ అన్న. నేను చూశాను ఒక దైన్యాన్ని, హైన్యాన్ని, ఒక సుధార్తి నేర్చు ఉన్నంత వరకు నాకు శాంతి లేదు నేస్తామని చెప్పి తిలక్కన్నప్పటికీ ఈరోజు ఆ భాష, ఆ గుండెల్లోంచి వచ్చిన ఆ భావజాలం, ఇవన్నీ తెలుగు భాష బాగా. రాష్ట్ర ప్రభుత్వ సర్పంచుల 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్పంచుల 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 24(3)G 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాల్లోని నిధులు, విధులు, అధికారాలను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ మరియు జిల్లా పరిషత్తు చైర్మన్లకు బదలాయించాలని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోలి వసంతకుమార్, కార్యనిర్వహణ కార్యదర్శి గల్లా తిమోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా మట్టు పెట్టేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంఘాలకి ఎలక్షన్లు పెట్టమని ఏ విధంగా అంత క్రితం గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఆగింది. నువ్వు ఏ విధంగా నేను మెయింటైన్ చేయలేను, స్థానిక సంఘాలకు డబ్బులు ఇవ్వలేను అన్నప్పుడు కేంద్ర గవర్నమెంట్ డబ్బులైనా ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో 3,50,00,000 మంది రూరల్లో నివసిస్తుంటే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఖర్చులకి, డ్రైనేజీలకు కానీ, బీసింగ్లకు కానీ, లైట్లకు కానీ, నీళ్ళకు కానీ, వీటన్నిటిని కూడా పారిశుధ్యానికి కానీ కావాల్సినటువంటి డబ్బులు ప్రతి తలకింత అని చెప్పి కేంద్ర గవర్నమెంట్ పంపించే డబ్బుల్ని 10,000 కోట్లని అతను ఇష్టానుసారంగా వాడేసుకుని ఇప్పుడు వచ్చినటువంటి డబ్బులను కూడా 300 ఒకసారి, 400 ఒకసారి అనే అటువంటి విధానంలో చేస్తున్నాడు. కనుక మాకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా 16 డిమాండ్లు, 26 కార్యక్రమాలన్నింటిని కూడా 26 డిమాండ్లన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి సర్పంచ్ అనే ఊసు లేకోకుండా ఈ రాష్ట్రంలో అతను పరిపాలన చేసి ఇంకా ఈ 3 నెలల్లో కూడా ఇంకేదైనా వచ్చే బడ్జెట్లు కానీ, ఇది కానీ గవర్నమెంట్లో మార్పులు కానీ తీసుకొస్తాడేమోనని మేము అన్ని సంఘాలతో పాటు ఈ భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి గాంధీ తదనంతరం మరి ముఖ్యమంత్రి గారు ఎటువంటి చొరవ తీసుకోడు మాకు తెలుసు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా మేము ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా, ఎన్ని పోరాటాలు చేస్తున్నా, ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా, కమిషనరేట్ చుట్టూ తిరిగినా కానీ ఆయన ఒక మొద్దులాగా దున్నపేద మీద వర్షం పడిన తీరున ఆయన స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఉండడానికి మేము ఆంధ్రప్రదేశ్ వాసులుగా మేము చాలా చిన్నబోతున్నాం. ఎందుకంటే మా యొక్క నిధులు మాత్రమే, స్థానిక సంస్థల్లో కేవలం పంచాయతీ సర్పంచుల నిధులు మాత్రమే నీకు కావాల్సి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 8,629 కోట్ల రూపాయలను హరించి వేసి మరి ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అవును జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిన ఈ నిధులన్నింటినీ తీసేయడని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది పలు పంచాయతీల్లో. మరి దీని మీద ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా మొన్న రీసెంట్గా వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా దోచేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సృష్టించాడు. తదనుగుణంగా మేము సర్పంచులందరం పోరాటం చేస్తే ఒక 300 కోట్లకు అదనంగా ఇంకో 600 కోట్లు సర్పంచులకి మరి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం జరిగింది. దీనికి మూల్యం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెల్లించాల్సిందే. మరి దానికి తగుదనమ్మా అంటూ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కూడా అంటే మాకు చెందాల్సిన రాజ్యాంగబద్ధంగా మాకు చెందాల్సిన 28 రకాల హక్కులు, అధికారాల మీద మాకున్న హక్కులు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి జోహార్లు అర్పిస్తున్నాను. సర్పంచ్గా విజయం సాధించి 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్క సర్పంచ్ కూడా తమ గ్రామాల్లో ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేకపోయారు. కనీస అవసరమైనటువంటి వీధి లైట్లు, పారిశుధ్యం, బ్లీచింగ్, సున్నం చల్లని పరిస్థితుల్లో ఎన్నో మైనర్ పంచాయతీలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇది ఇలా జరగడానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను సుమారు 8,629 కోట్ల రూపాయలను రాత్రి దోచివేసింది. ఈ నిధులు లేకపోవడం వలన
గ్రామాల్లో ఏం చేయలేని పరిస్థితి. సరే నిధులు ఎలాగో లేవు అనుకుంటే విధులు లేవు, అవమానాలు విధులు లేకపోగా అవమానాలు. పంచాయతీరాజ్ వ్యవస్థ సమాంతరంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థ సర్పంచ్ కింద పనిచేయదు, సమాంతరంగా వేరే వ్యవస్థగా పనిచేస్తుంది. ఏ ఒక్క అర్జీ పెట్టాలన్నా సర్పంచ్ సంప్రదించడం వాళ్ళు ఇష్టం చేస్తూ ఉంటారు. వారికి పార్టీ అనుకూలంగా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో కానీ ఏదైనా పథకాలు రావాలన్నా వాలంటీర్లు ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ఏమో పార్టీకి అనుకూలంగా చేస్తూ ఉంటారు, సర్పంచ్ సంప్రదించరు. అదేవిధంగా సర్పు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కొరకు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. సర్పు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కొరకు ధర్నా చౌక్ వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథం ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. సెర్పు సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్స్ చేస్తూ పే స్కేల్ అమలు చేసి సర్వీసు రెగ్యులర్ చేయాలని, ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న శాంక్షన్ పోస్టులుగా గుర్తిస్తూ ఇచ్చిన ఫైన్ను జీవో రూపంలో ఇవ్వాలి అని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పై ఉన్న స్టీరింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై 100% ఈపీఎఫ్ అమలు చేయాలని, రిజర్వేషన్లు వర్తింపు చేస్తూ అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్ కల్పించాలి అని, సిబ్బంది పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాల వరకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సెర్పు ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఈరోజు 8వ రోజుకి చేరింది. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పూజ్య గాంధీ గారికి కూడా మా వినతిపత్రం అందజేశాము, మా బాధలు తెలియపరిచాము. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సెర్పు సంస్థని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించమని, అదేవిధంగా ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయమని, క్యాడర్ ఫిక్సేషన్ చేస్తూ పే ఫిక్సేషన్ కూడా చేయాలని, పక్కన తెలంగాణ సోదరులందరికీ కూడా గడిచిన సంవత్సర కాలంగా వాళ్ళు పే స్కేల్ పొందుతూ ఉన్నారు. అదే ప్రకారం మాకు కూడా అమలు చేయమని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఈపీఎఫ్ పైన 100% బేసిక్ పైన చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. ఎంఎస్సీసీలకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అడుగుతూ ఉన్నాము. గడిచిన 4 సంవత్సరాలుగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి కూడా నెరవేర్చకుండా ఉన్నారు. అందుకోసమనే ఈ రోజున సీఎం గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తున్నాము. అయితే గడిచిన 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత, 0 వడ్డీ, జగనన్న తోడు, జగనన్న హౌసింగ్ కాలనీలు, ఇవన్నిటినీ కూడా డ్వాక్రా సంఘాలందరికీ మహిళలకి చేరువ చేస్తూ వాళ్ళ జీవనోపాధి పెంపు కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మా డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం సిబ్బంది అందరి తరపున కూడా సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలండి. మేము 8 రోజుల నుంచి మా ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము ఇక్కడ సమ్మె కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా దగ్గర ఎంఎస్సీసీలుగా గత 15-18 సంవత్సరాల నుంచి మాతో పాటు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి నెలగా వచ్చేటప్పటికి 17-18 వేల జీతాలతో పనిచేస్తున్నారు. ఈ రోజుల్లో అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఏది కొనుక్కోవాలన్నా ఎంతో ఖర్చుతో కూడింది. చిన్నగా రోజువారీ కూలీ చేసే వాళ్ళకు కూడా రోజుకి 1000 రూపాయలు ఆదాయం వస్తుంది. కానీ వీళ్ళకి 17-18 వేలతో వీళ్ళు చాలని జీతాలతో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా సర్ప హెచ్ఆర్ ఇచ్చి వాళ్ళ జీతాలు పెంచే విధంగా చేయాలి. అదేవిధంగా మా ఎంఎస్ ఆఫీసుల్లో అకౌంటెంట్లు, ఆపరేటర్లు కూడా 9,000, 10,000 జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అంతేకాకుండా మా వివోఏలు కూడా నెలకు 10,000 జీతాలతో పనిచేస్తున్నారు. కింది స్థాయిలో వాళ్ళు బాగా పనిచేస్తేనే ఈ సంస్థ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సర్పును ప్రభుత్వ సంస్థగా గుర్తించి